సాగర్ తీరం పరిశుభ్రతకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఇన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం మొళ్లపర్రు బీచ్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరోప్, యుఎస్ఏ బీచ్లు కన్నా మన బీచ్లు చాలా బాగుంటాయని, కాకపోతే మన వద్ద పరిశుభ్రత కొరవడుతుందన్నారు. శాశ్వతంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు సిమెంట్ కట్టడాలతో కూడిన డస్ట్బిన్లను తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్లో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు వలన ప్రమాదాలను అరికట్టేందుకు దోహదపడుతుందని మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్కు విన్నవించడం జరిగింది. ఇక బీచ్లో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న చెత్తను, గాజు సీసాలను, వ్యర్థ పదార్థాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు బొమ్మిడి నాయక్, పాఠశాల విద్యార్థులు, మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు, ఇన్సిస్ సంస్థ సభ్యులు తదితరులు స్వయంగా ఏరి చెత్త సంచుల్లో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్ ప్రసాద్, నరసాపురం డివిజన్ డిఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, మొగల్తూరు తహసీల్దార్ సిహెచ్ విద్యాపతి, సర్పంచ్ అందే వెంకటలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. మీరున్న ఇంటిని కానీ, మీరు చదువుకున్న స్కూల్ని కానీ, ఏదైనా సరే మీరు చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీరు అందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా పాలు పంచుకోవడానికి వచ్చిన గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం 10 రోజుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్వచ్ఛ హీ సేవ పేరుతోటి మన జిల్లాలో చేసుకుంటున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ క్లీన్లీనెస్ అనేది ఈ 10 రోజులు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మనం క్లీన్లీనెస్ ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒక మెసేజ్ పిల్లల ద్వారా, పెద్దల ద్వారా అందరూ మనం పదే మనం చెప్పుకుంటున్న ఒక పాఠం ఇది. మనం శుభ్రంగా ఉండాలి, మనం ఉన్న ఇంటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మనందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శుభ్రత, పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా మనం శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు కానీ, మన ఇల్లు కానీ అన్ని శుభ్రంగా ఉండే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వాటిని పాటిస్తూ, అంటే పొరుగు దేశాలు చూడండి, యూరోప్ దేశాలు కానీ, మన పక్కనున్న దేశాలు కూడా, చిన్న దేశాలు కూడా అక్కడ చాలా శుభ్రతలో చాలా ముందున్నారు, ప్రజలు కూడా పాటిస్తున్నారు. కానీ మన ఇండియాలో ఏంటంటే మనం దాన్ని అమలు చేసుకోలేకపోతున్నాం. ప్రజల్లో కూడా మనం కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. నా స్టూడెంట్స్ మీరు అందరూ చదువుకుంటున్నారు, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరున్న ఇంటిని కానీ, మీరు చదువుకున్న స్కూల్ని కానీ, ఏదైనా సరే మీరు చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీరు అందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా